మొత్తం రాత్రి 11:30కి వచ్చి మొత్తం అన్ని పలగొట్టి కోడలతోటి కాట్లు పెట్టి మీకు దయచేసి ఎట్లన్నా మా పాన భయం ఉన్నది సార్. తెల్లం దాకా పోయినా పొద్దున్న దాకా పోయినా మాకు పాన భయాలు ఉన్నాయి సార్. మీరు ఒక సహకారం చేయరు సార్ మీకు దయచేసి. మండలం తంగలపల్లి, సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సార్. మాకు 3 ఎకరాల పొలం ఉన్నది సార్. 3 ఎకరాల పొలం నుంచి వేరేటోళ్ళ నీళ్ళు కొనుక్కొని మేము పొలం బారించుకుంటుంటే మా పైపులు మోటార్లు అన్నీ గుంజి పడేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సార్ మా ఇళ్ళకి వచ్చి తలుపులు కొడుతుండ్రు. అది ఎవరన్నది తెలియదు సార్. తలుపులు కూడా కొట్టిర్రు. మొన్న రాత్రి తలుపులు కొట్టిర్రు సార్. ఎన్ని మీటర్లు ఉంటుంది పైపు? వాళ్ళు కోసేసిన పైపు ఒక 400 మీటర్లు ఉన్నాయి సార్. 400 మీటర్ల నుంచి వేరే వాళ్ళ పైపులు తీసుకుపోయి కొనుక్కొని నీళ్ళు కొనుక్కొని మా బావి ఎండిపోయింది, మా బోర్ ఎండిపోయింది. దర్వాలు ఎప్పుడు కొట్టిర్రు? తర్వాత మొన్న మీకు ఏమైనా ఊర్లో ఎవరైనా పగున్న వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఉన్నారు, 2-3 ఉన్నారు సార్. 2-3 ఉన్నారు. కాకపోతే ఎవరు అన్నది తెలియదు, ఎవరి పేరు అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఇక మాకు గుర్తు తెలియని వ్యక్తులే వాళ్ళు. తెలిస్తే వాళ్ళని విడిచిపెడుతుంది సార్. తెలియకనే ఈ పరిస్థితి వచ్చింది సార్. మా పరిస్థితి గిట్లా చేస్తున్నారు సార్. ఒక 300-400 మీటర్ల నుంచి మేము పైపులు తీసుకుపోయి కొనుక్కొని చేస్తే రాత్రి 11:30 నుంచి ఈ పైపులన్నీ పగలగొట్టి కొడలతోటి ఒడిసి మొత్తం మమ్మల్ని చంపేస్తురా, వాళ్ళని ఏం చేస్తారో ఏమో. ఆ టైంలో మేము లేము సార్. ఇట్లా ఎన్నిసార్లు పోసిర్రు? ఇట్లా 2 సార్లు అయినాయి సార్. ఇప్పటికి మీరు ఎప్పుడు అమ్మ ఏం జరిగింది? ఇవరకు బెండ తీసేసినాం సార్. మళ్ళీ కొత్త మళ్ళీ కొనుక్కొచ్చినాం, మళ్ళీ వేసినాక వారం రోజులు మంచిగా నడిచింది. నడిచినాక కరెంటు మారి అత్త చూడు అప్పుడు వచ్చే వరకు మొత్తం కరెంట్ పెట్టిరు, పైపు మొత్తం కరెంట్ పెట్టగానే ఇక ఇక్కడ ఉంటే మేము ఆ టైంలో వస్తే మమ్మల్ని చంపేస్తారు. ఇంటికి సీసీ కెమెరాలు లేవా? సీసీ కెమెరా లేవు సార్. మా ఇంటికాడకి సీసీ కెమెరా లేవు, కానీ వేరే వాళ్ళు ఇంటికాడ పక్క వాళ్ళ ఇంటికాడ సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా దగ్గర దాకా వచ్చారు. అక్కడి నుంచి అటు బగల కొట్టి వెనుక మరి అటే వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలో వాళ్ళే రాళ్ళు. మరి మా పరిస్థితి ఇట్లా ఎర్రవాడేసేయండి సార్. మొత్తం ఎండిపోయింది చెల్లు? మొత్తం ఎండిపోయింది సార్. అక్కడ ఉంది 400 కిలోమీటర్ ఉంది చేను, అక్కడ ఉంది. అక్కడ నీళ్ళు లేక ఈ పైప్ నుంచి 400 మీటర్లు వేయించుకుంటారు. 400 మీటర్లు వేయించుకొని వేరే వాళ్ళ నీళ్ళు కొనుక్కోపోయి వేయించుకుంటున్నాం. మా గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు సార్. ఇది కొనుక్కోపోయినా నీళ్ళు అన్నది ఎవరైనా చెప్తారు. నువ్వు పోతుంటే ఎవరైనా చెప్తారు. ఆయన నీళ్ళు కొనుక్కోపోయిండా, ఆయన సొంత నీళ్ళు అన్నది ఎవరైనా చెప్తారు సార్.